గా అమెరికా ఒక యుద్ధం చేస్తుంది అంటే తన చేతులకు ఎక్కువగా మట్టంటుకోకుండా చూసుకుంటుంది. యుద్ధానికి సంబంధించిన మరకలను నాటో దేశాలకు అందించే ప్రయత్నం చేస్తుంది. గతంలో అమెరికా చేసిన యుద్ధాలన్నీ అలాగే జరిగాయి. కానీ ఇరాన్పై చేస్తున్న యుద్ధం మాత్రం కాస్త డిఫరెంట్గా కనిపిస్తోంది. ఎందుకనో నాటో దేశాలన్నీ గతంలో చేసినంత సపోర్టు ఇప్పుడు చేస్తున్నట్టు కనిపించడం లేదు. అంటే ప్రొఫెసర్ గారు, యుద్ధంలో అమెరికాకు నాటో దేశాలు పూర్తి స్థాయిలో సహకరించినట్టుగా కనిపించట్లేదు. సో ఇప్పుడు ట్రంప్ నాటో దేశాలను యుద్ధంలోకి లాగాలనే ప్రయత్నం చేస్తున్నారా? ద సేమ్ టైం ఇరాన్ యుద్ధంతో అమెరికాకు జరిగిన నష్టం ఎంత? అంటే యుద్ధం ఇంకా పూర్తే కాకముందు నష్టం ఎంత అంటే ఎవరేం చెప్పగలుగుతారు? యుద్ధం పూర్తయితే నష్టం. ఇప్పటి వరకు ఫస్ట్ డే రోజే $700 మిలియన్ ఖర్చు అయిందని బ్రౌన్ యూనివర్సిటీ వాట్సన్ ఇన్స్టిట్యూట్ అంచనా. సో అందువల్ల ఇది ఫస్ట్ డే కాస్టే అంతుంటే ఎన్నవుతుందంటే కొన్ని $100,000 అయితే అవుతుంది గ్యారంటీగా. ఇక 6 నెలలు యుద్ధం గడిచినా ఒక 5,000 కోట్ల నుంచి 9,000 కోట్ల. యుద్ధం ఎంతకాలం నడుస్తుంది, ఏ రకమైన ఆయుధాలు వాడతారు, ఏ రకమైన కాన్సిక్వెన్సెస్ ఉంటాయన్న దానిపైన యుద్ధ ఖర్చులు ఆధారపడి ఉంటాయి. సో ఆఖరికి ఎవరు ఏ ఎత్తుగడ వేస్తారు అనేది కూడా మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు అమెరికాకు ఏ మరక అంటకుండా యుద్ధం జరిగిందనేది కూడా పూర్తిగా నిజం కాదు. నాటో వాళ్ళని కూడా కలుపుకొని యుద్ధం చేసిన ఇరాక్పై వారైనా, ఆఫ్ఘనిస్తాన్పై వారైనా, లిబియాపై వారైనా, ఇట్ ఈజ్ అమెరికా మేడ్ బై అమెరికా, మేడ్ ఫర్ అమెరికా. మీకు నాటో దేశాలు కేవలం పార్ట్నర్స్, ఆ సహకార పాత్ర పోషించారు తప్ప ప్రధాన పాత్ర కాదు. ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో హీరో డ్యాన్స్ చేస్తుంటే హీరో ఎంబడి ఒక 100 మంది జూనియర్ ఆర్టిస్టులు డాన్స్ చేస్తారు. హీరోయిన్ డాన్స్ చేస్తుంటే ఓ 100 మంది జూనియర్ ఆర్టిస్ట్ డాన్స్ చేస్తారు చూడండి. ఆ టైప్లో మిగతా నాటో దేశాలు డాన్స్ చేశాయి తప్ప యాక్చువల్గా వార్ వాజ్ డన్ బై యుఎస్ఏ. మీకు కానీ మీరన్న మాటలో ఒక పాయింట్ నిజమంది. అంటే ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్లతో పోల్చిన ఈ విషయంలో మాత్రం పూర్తిగా నాటో దేశాలు ఇన్వాల్వ్ కావడానికి రెడీగా లేదు. ఉదాహరణకు స్పెయిన్ ఇస్ ఎ మెంబర్ ఆఫ్ నాటో. సో స్పెయిన్ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే యూరప్కి ఒక హిస్టరీ ఉంది. సెకండ్ వరల్డ్ వార్ వల్ల బాగా డిస్ట్రాయ్ అయిన కాంటినెంట్ ఏదైనా ఉందంటే అది యూరప్. మీకు ఆల్రెడీ ఉక్రెయిన్ వార్ వల్ల యూరప్ ఆల్రెడీ చాలా ఇబ్బందుల్లో ఉంది. అందుకే మీకు పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్స్, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు యూరప్ వాజ్ ఎ లీడర్. ప్రపంచానికి నాయకత్వం. మీకు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదం, ఇది రవి అస్తమించని ఇటలీ సామ్రాజ్యవాదాలు, ఇట్లా రవి అస్తమించడమో మించకపోవడం తెలియదు కానీ ఇలా బ్రిటిష్ సామ్రాజ్యవాదం, ఫ్రెంచ్ సామ్రాజ్యవాదం, ఇటాలియన్ సామ్రాజ్యవాదం, స్పానిష్ కొలోనియలిజం, ఇలా యూరోపియన్ పవర్స్ పేరు కొలోనియల్ పవర్స్. మీకు ఫ్రాన్స్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, యూకే కావచ్చు, ఇటలీ కావచ్చు. ఇలా పరిస్థితి ఏంటి యూరప్? సో పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్లో అమెరికా డామినేటెడ్ ద పొలిటికల్ అండ్ ఎకనామిక్ సిస్టమ్. సో అందువల్ల మీకు యూరప్ has బికమ్ ఒక రకంగా అమెరికాకు క్లయింట్ స్టేట్గా మారిపోయింది. తన ఆ సెక్యూరిటీ మొత్తాన్ని అమెరికాకు అవుట్సోర్స్ చేసింది. సో ఈ సిచ్యువేషన్లో మీకు యూరప్ ఒక అనుభవం ఉంది కనుక, ఆల్రెడీ సెకండ్ వరల్డ్ వార్లో నష్టం జరిగింది, యుక్రెయిన్ వార్ వల్ల ఇబ్బందుల్లో ఉంది కనుక దే హ్యావ్ ద లైవ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫేసింగ్ ద వార్. సో యుద్ధాన్ని అనుభవించిన వాడికి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మనకు పాకిస్తాన్కో చైనాకో వార్ వస్తే సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఒక రకంగా రియాక్ట్ అవుతారు. హైదరాబాద్లో అపార్ట్మెంట్లో కూర్చొని సోషల్ మీడియాలో యుద్ధం చేస్తుంటాడు, లేపేయాలి, కొట్టేయాలి, తన్నేయాలి, ఆక్రమించేసేయాలని. వీడు ఎందుకంటే వీడు బార్డర్లో లేడు, వీడి మీద పడేది లేదు బాంబు, వీడికి అయ్యేదే లేదు. ఏమంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడతా అంటాడు, రీల్స్ చేస్తుంటాడు. సో కానీ బార్డర్లో ఉన్నవాడికి అది రియల్, మనకు రియాలిటీ షో. కానీ బార్డర్లో ఉన్న వాళ్ళకి రియాలిటీ షో కాదు. సో రియాలిటీ అనుభవించేవాడు ఒక రకంగా రియాక్ట్ అవుతాడు, రియాలిటీ టీవీ చూసేవాడు ఇంకో రకంగా రియాక్ట్ అవుతాడు. సో అందువల్ల ఫర్ యూరప్ ఇట్ ఈస్ ఎ రియాలిటీ. దే ఫేస్ ద వార్. వారి యొక్క అనుభవం చూశారు వాళ్ళు. సో అది మొదటి కారణం. రెండవది, మీకు ఇటీవల కాలంలో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక, ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు అమెరికా యూరప్ల రిలేషన్షిప్ వాజ్ డిఫరెంట్. మీకు ట్రంప్ కన్నా ముందు ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అంటారు. అండ్ అమెరికా, యూరప్ వేర్ పార్ట్నర్స్. ప్రపంచ పాలిటిక్స్లో, ఎకనామిక్స్లో, అన్నిట్లో కూడా.
మీకు ఉక్రెయిన్ వార్లో కూడా చూడండి, అమెరికా యూరప్ వేర్ వెరీ బిగ్ పార్ట్నర్స్. కానీ ట్రంప్ వచ్చి అమెరికా యూరప్ పార్ట్నర్షిప్ను బద్దలు కొట్టాడు. యూరప్ను అవమానించడం మొదలుపెట్టాడు. యూరప్ను బెదిరించడం మొదలుపెట్టాడు. మీ యూరోపియన్ యూనియన్లో భాగమైన, నాటోలో భాగమైన డెన్మార్క్కు చెందిన సెమీ ఆటోనమస్ రీజన్ గ్రీన్లాండ్ తీసేసుకుంటాను, అవసరమైతే మిలిటరీ పద్ధతులైనా అనుసరించి తీసేసుకుంటాను. సింబాలిక్గా యూరోపియన్ యూనియన్, నాటోలోని యూరోపియన్ మెంబర్స్ 50 మంది సోల్జర్స్ను కూడా తమ యూనిటీకి సింబల్గా గ్రీన్లాండ్ పంపించాల్సి వచ్చింది. సో అలాగే యూరప్ పైన భయంకరంగా టారిఫ్లు విధించాడు. యూరప్ డిఫెన్స్ నాకు సంబంధమే లేదన్నాడు. మీ డిఫెన్స్ మీరే చూసుకోవాలన్నాడు. ఫస్ట్ టర్మ్లో 2% ఆఫ్ జీడిపి అన్నాడు, సెకండ్ టర్మ్లో 5% ఆఫ్ జీడిపి అన్నాడు. ఇప్పుడు ఆకంగా నాటో సంగతి, నాటో వల్ల పని ఏంటి, నాటోని బయటకు వస్తానన్నాడు. సో రెండవ డైమెన్షన్ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. సో ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత మీకు యూరప్ అమెరికాను ఆ స్థాయిలో విశ్వసించే పరిస్థితి లేదు. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ చెప్పాడు, యూరప్ నీడ్ ఫ్రీడమ్ అని ఆమె చెప్పింది. ఎందుకంటే యూరప్ హ్యాస్ ఎక్స్పీరియన్స్ అంటే హౌ ట్రంప్ లెడ్ అమెరికా. ఇలా ట్రంప్ ఉండొచ్చు, రేపు ఇంకో ట్రంప్ కన్నా ఘోరంగా ఉండొచ్చు. అందువల్ల మనము అమెరికాపై ఆధారపడి ఉండలేము. అమెరికా నుంచి స్వేచ్ఛ కోసం యూరప్ తహతలాడుతుంది అని చెప్పాడు. సో అందువల్ల ఆమె చెప్పిన దాంట్లో సో మీకు అంటే ఆఫ్టర్ ట్రంప్ వచ్చాక ఆ బ్రేక్ అయిన ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ రెండవది. మూడవది ఇరాన్తో యూరప్కు ప్రత్యక్ష ఘర్షణ ఏదీ లేదు. సో యూరప్ ఇరాక్ లిబియా వార్లలో సాధించింది కూడా ఏమీ లేదు కదా. మీకు అమెరికానే బెనిఫిషరీ కదా మెయిన్గా. కొంత ఏమైనా ఉంటే ఆయిల్ వెల్త్లో కొంత పోతే పోవచ్చు. కానీ మీకు ఆల్రెడీ ఉక్రెయిన్ వార్ వల్ల యూరప్ ఒక ఎనర్జీ క్రైసిస్ ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఇరాన్ వార్ వల్ల మరింత ఎనర్జీ క్రైసిస్ ఎదుర్కొంటుంది ప్రపంచం. దాని బాధితురాలు యూరప్ కూడా అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ క్రూడ్ $85 to $90 మార్క్ చేరింది. ఇప్పుడు విమాన ఛార్జీలు భారీగా పెరగబోతున్నాయి. 20,000, 30,000, 50,000 వరకు ఇంటర్నేషనల్ ట్రావెల్ పెరగబోతుంది. కారణం ఏంటంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ 30% పెరిగింది. సో మీకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ రేట్స్ పెరుగుతున్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూసేశారు. గ్లోబల్ ఆయిల్ సప్లైస్లో 20% అక్కడి నుంచి వెళ్తాయి. సో ఆల్రెడీ ఈ గందరగోళం వల్ల యూరప్ ఇప్పటికే కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్తో, ఎకనామిక్ ఛాలెంజెస్తో ఉన్నారు. యూరోపియన్ కంట్రీస్లో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఫార్ రైట్ టెండెన్సీస్కి కారణమవుతుంది. సో ఇప్పుడు మరో జియో ఎకనామిక్ షాక్ను యూరప్ తట్టుకోగలుగుతుందా అనేది థర్డ్ ఫ్యాక్టర్. అందువల్ల యూరప్ ఈజ్ ప్యూర్ నాట్ టోటలీ యునైటెడ్గా లేరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి. ఇరాక్లో, లిబియాలో, ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా పారిపోయింది. సో అందువల్ల ఇరాన్లో ఇప్పుడు దిగి ఈ ఊబిలో దిగితే కూరుకుపోతామేమో, ఏంటి పరిష్కారం, ఎక్కడికి పోతాం? సో ఇదొక గందరగోళంగా ఉంది. సో అందువల్ల ఇరాన్ అగ్రెసివ్గా యుద్ధంలో ఎవడు కలిసితే వాడిపైన అటాక్ చేస్తామని ఇప్పటికీ 14 కంట్రీస్ ఈ వార్లో భాగమయ్యాయి. సో అందువల్ల రేపు యూరోప్ ఎంటర్ అయితే యూరోప్పై కూడా ఇరాన్ మిసైల్స్ మొదలు పెడుతుంది. సో అందువల్ల ఈ కాస్ట్ ఆఫ్ వార్ను మేము ఎందుకు భరించాలి, మాకేం సంబంధం అనే భావన కూడా యూరోప్లో ఉంది. సో యూరోపియన్ ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది. అందువల్ల యూరోప్ ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, గతంలో లాగా అమెరికాతో మీకు స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ ఈ వార్లో లేకపోవటానికి మారిన జియో పాలిటిక్స్ కారణం.